శంకర్ది ఒక మంచి ఫార్ములా ఫిలిం బ్రో, అన్నీ ఉంటాయి అందులో. బట్ మనకి బాగా గుర్తుండిపోయేది ఏంటంటే అందులోనే కీ ఎలిమెంట్స్. ఇప్పుడు జెంటిల్మెన్ గురించి మాట్లాడమంటే మనం మాట్లాడేది ఒక 5-6 సీన్స్ మాట్లాడతాం. ఆ 5-6 సీన్స్ మనకు గుర్తుంటుంది. అది కాకుండా సినిమా ఇంకా చాలా ఉంది, కానీ మనం పట్టించుకోం అవన్నీ. అది సేమ్ తపరిచితుడు. అది ఎందుకో చెప్పనా? ఆ 5-6 సీన్స్ ఎందుకు గుర్తుంటాయి చెప్పనా? అక్కడ రెహమాన్ కొట్టిన ఒక ఉమ్. అద్భుతమైన ఒక దారుణమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఇప్పుడు జెంటిల్మెన్ మూవీలో దేశం నాలాగా అవిటిదైపోయిందన్న ఆ, నాయకుడు నడిపించన్న అనగానే రెహమాన్ మ్యూజిక్ ఇట్లా లేపితే ఇట్లా ఎస్. గూస్ బంప్స్. శివాజీలో ఇంటర్వెల్ సీన్ కానీ, లేకపోతే మళ్ళీ సెకండ్ హాఫ్ లో శివాజీలో కన్ఫrontation సీన్స్ కానీ ఏమొచ్చినా సరే రెహమాన్ మ్యూజిక్ లేపుతుంది. నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోరు పెద్ద మైనస్ అనిపించిందిరా. అది సీరియస్ ఏమి గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాన్ని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు ఈ సినిమాలో. మాటి మాటికి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్, మనం వచ్చింది గేమ్ చేంజర్ సినిమాకే కదా. మాటి మాటికి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అని చెప్పి. నేను నిజంగా చెప్తున్నాను బ్రో, నేను రెహమాన్ మ్యూజిక్ ని కంప్లీట్ గా మిస్ అయ్యాను ఈ సినిమా చూసినప్పుడు. ఇండియన్ టూ లో కూడా అనిరుద్ వచ్చాడు, బట్ ఎందుకు ఆ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. శంకర్ ఇంకా ఏఆర్ రెహమాన్ ఉన్నారంటే దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఎందుకంటే రెహమాన్ శంకర్ కి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఏవైతే సాంగ్స్, అప్పా ఏంట్రా ఈ సాంగ్ ఇలా ఉంది, ఏంట్రా సాంగ్ ఇంత చిరాగ్గా ఉంది, సాంగ్ ఏంటి ఇంత గ్రాండ్యూర్ గా ఉంది అనే థాట్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ అనిపించదు మనకి. రెహమాన్ శంకర్ సినిమాలో రెహమాన్ ఇచ్చే పాటలు ఎలా ఉంటాయంటే మనం అట్లా ఫ్లోలో ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం. ఇండియన్ టూ లో కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి మ్యూజిక్ ఎలాగో ఎక్కట్లేదు, కాబట్టి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద విజువల్స్ అండ్ వీఆర్ వండరింగ్ ఎందుకు తీసారా ఇంత విజువల్ ఇంత గ్రాండ్ గా అని.